అమృత భవాని ఆస్ట్రాలజీ వాస్తు ఈరోజు మనం ఏ రాశులకు చెందినటువంటి విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు విద్యకు సంబంధించినటువంటి రెమెడీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకున్నటువంటి 12 రాశుల్లో 6 రాశులకు చెందినటువంటి విద్యార్థులు ఎక్కువగా విద్యలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మేషరాశి, అట్లాగే వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, అట్లాగే మకరం, కుంభం ఈ 6 రాశులకు చెందినటువంటి విద్యార్థులు విద్యారంగంలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ మేషరాశికి కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. కాబట్టి ఈ మేషరాశి వారిపైన కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారు చాలా శక్తివంతంగా ఉంటారు. అట్లాగే తొందరగా గ్రహించేటువంటి శక్తి వీరిలో ఉంటుంది. ఏదైనా ఒకసారి చెప్పితే దాన్ని అర్థం చేసుకునేటువంటి మానసిక స్థితి వీరిలో ఉంటుంది. ఉత్సాహంగా చురుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు విద్యలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. వీరికి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చినట్లయితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ ఉంటారు. 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారిపైన శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చెందినటువంటి విద్యార్థులు ఎక్కువగా కళాత్మకమైనటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అట్లాగే వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. చెప్పింది అర్థం చేసుకునేటువంటి ఒక మానసిక స్థితి వీరికి అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ముందుంటారు. అట్లాగే వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరిలో. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కువగా విద్యారంగంలో రాణిస్తూ ఉంటారు. రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వారిపైన చంద్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు గనక శుభుడైనట్లయితే వారికి మంచి జ్ఞాపక శక్తి, అట్లాగే విద్యలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. రాశి వారు ఎక్కువగా చురుకుగా ఉండి విద్యలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వ్యక్తులు కూడా విద్యారంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. తర్వాత రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి ఆధిపత్యం బుధుడు వహిస్తాడు. కాబట్టి బుధుడి యొక్క ప్రభావం అనేది కన్యా రాశి పైన ఎక్కువగా ఉంటుంది. బుధుడు బుద్ధికారకుడు. కాబట్టి వీరికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి, అట్లాగే చెప్పిన విషయాలను తొందరగా అర్థం చేసుకునేటువంటి మానసిక స్థితి ఉంటుంది. కాబట్టి బుధుడి యొక్క ప్రభావం ఈ రాశి పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా విద్యలో రాణిస్తూ ఉంటారు. తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి శని ఆధిపత్యం వహిస్తాడు. మకర రాశి వారిపైన శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టపడి చదివేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక రకంగా ఏకసంతాగ్రహి అనేటువంటి విధంగా వీళ్ళని చెప్పవచ్చు. చదువుపైన విపరీతమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. అట్లాగే ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని తొందరగా అర్థం చేసుకున్నటువంటి మానసిక స్థితి అనేది ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ఎక్కువగా విద్యలో రాణిస్తుంటారు. అట్లాగే శని యొక్క మరొక రాశి అయినటువంటి కుంభరాశి. ఈ కుంభరాశికి కూడా శని ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి కుంభరాశి పైన శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మనకు మకర రాశికి చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశికి కూడా అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కుంభరాశి జాతకులు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తూ ఉంటారు. చదువుతో పాటు క్రీడారంగంలో కూడా ఎక్కువగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని తొందరగా అర్థం చేసుకునేటువంటి ఒక మానసిక స్థితిని వీరు కలిగి ఉంటారు. కష్టపడి చదివేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి విద్యారంగంలో మకర, కుంభ ఈ 2 రాశుల వ్యక్తులు కూడా విద్యారంగంలో రాణిస్తూ ఉంటారు. ఇక రెమెడీ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ప్రాథమిక స్థాయి విద్యను మనం చతుర్థ భావం నుంచి చూస్తాం. కాబట్టి చతుర్థాధిపతి కనుక పాపగ్రహ సంబంధం కనుక ఏర్పడినట్లయితే విద్యలో ఆటంకాలు ఏర్పడడం, విద్యను అభ్యసించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతి కనుక శుభగ్రహాలతో కనుక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే విద్యలో విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. కాబట్టి విద్యారంగంలో వెనుకబడినటువంటి విద్యార్థులకు వారి జాతకంలో చతుర్థాధిపతిని కనుక గుర్తించినట్లయితే ఆ చతుర్థాధిపతికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే విద్యలో ఆటంకాలు అనేది తొలగుతూ ఉంటాయి.